హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. ఎవరు గెలుస్తారు, ప్రజలు ఎవరికి పట్టం కడతారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతారా లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సపోర్ట్ చేస్తారా? గతంలో జూబ్లీహిల్స్ లో గెలిచిన బీఆర్ఎస్ కు మళ్లీ పదవిని కట్టబెడతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ముందుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితిపై అందరి దృష్టి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మంచి రిజల్ట్ సాధించిన భాగ్యనగరంలో మాత్రం ఆపోజిట్ రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో చివరి వరకు పోరాడి గెలిచింది. ఇక ఇప్పుడు మళ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఇందులో తాము గెలిచి తీరుతామని నమ్మకంగా పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఈ స్థానాన్ని వారు కైవసం చేసుకుంటే రాజధాని ప్రాంతంలో హస్తం పార్టీ బలం పెరుగుతుంది. అంతేకాకుండా తమ పాలనపై రాష్ట్రంలోని ప్రజలందరూ నీరాజనం పడుతున్నారని అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ఓడిపోయిన స్థానంలో ప్రజలు అవకాశం ఇస్తే కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చినట్టే అవుతుందని చెప్పుకొని మరో మెట్టెక్కే అవకాశం కాంగ్రెస్ కి దక్కుతుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పై చేస్తున్న విమర్శలు, ఆరోపణలు చాలా వరకు వారికి కలిసి వస్తున్నాయి. బీఆర్ఎస్ పనైపోయిందని, కుటుంబ కలహాలతో గులాబీ శకం ముగిసిందని ఢంకా బజాయిస్తున్నాయి. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు అగ్ర పార్టీలకే టికెట్ కేటాయించాయని ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలో ఉండగా బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ మాత్రం బీసీ మంత్రం పఠిస్తోంది. ఇక్కడ నవీన్ యాదవ్ ని అభ్యర్థిగా బరిలోకి దింపింది. హస్తంలో టికెట్ ఆశించి భంగపడ్డ వారిని బుజ్జగించి బీసీ నాయకుడికే టికెట్ కేటాయించింది. దీంతో ఇది తమకు ప్లస్ పాయింట్ అవుతుందని కాంగ్రెస్ నాయకులు కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గెలిస్తే కాంగ్రెస్ కి మంచి జరుగుతుందని, రేవంత్ రెడ్డి స్ట్రెంగ్త్ మరింత పెరిగే అవకాశం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గులాబీ పార్టీకి పెద్ద సవాల్గా మారాయి. ఇక్కడ వారిది సిట్టింగ్ స్థానం. తెలుగు రాష్ట్ర సంప్రదాయం ప్రకారం కుటుంబీకులు మరణిస్తే వారి కుటుంబానికే టికెట్ ఇస్తారు. వారిపై ఏ పార్టీలు పోటీ చేయవు. కంటోన్మెంట్లో సాంప్రదాయాన్ని పాటించలేదు. మళ్లీ ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణం తర్వాత వస్తున్న ఎన్నికకు బీఆర్ఎస్ ఆయన భార్య సునీతకే టికెట్ ఇచ్చింది. ఈ గెలుపు కోసం బీఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తప్పకుండా గెలిచి తీరాలనే పట్టుదలతో క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ కి వ్యతిరేక గాలి వస్తుందని కొంతవరకు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టడానికి మంచి అవకాశం దొరుకుతుంది.
ఇక బీజేపీ పరిస్థితికి వస్తే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావుకు మంచి పేరు తెస్తోంది. ఆయన వచ్చి రాగానే బీజేపీ అభ్యర్థిని గెలిపించారనే టాక్ విస్తృతమవుతుంది. తెలంగాణలో బీజేపీ ఉనికి మరో స్థాయికి చేరిందనే హింట్ మాత్రం జనాల్లోకి వెళుతుంది. ఈ గెలుపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చాలా వరకు ఉపయోగపడుతుందనే టాక్ వినిపిస్తోంది.